అందరికీ నేను మీ శ్రావణి, అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్, కొంచెం స్పెషల్. ఏంటిదని వీడియో బ్లాగ్లో షేర్ చేస్తాను మీతో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏదైనా మోటివేషనల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి నేను ముందు రోజు అంటే దసరా ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. అయితే నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ అలాగే ఉండిపోయింది. అయితే చిన్న చేంజ్, ఈ బల్ల ఉంది కదా ఇప్పుడు నేను చూపించిన ర్యాక్, అది బయట పెట్టేశారనమాట మా వారు, అవసరం లేదు అనేసి. నేను అది నాకు ఉపయోగపడిద్దిలే అన్నట్లు నేను తీసుకొచ్చాను. ఏదో చిన్న ఆలోచన వచ్చింది, సో ఓకే అని తీసుకొచ్చి ఇంట్లో దాని మీద ఆ మ్యాట్ అయితే వేసేసాను. ఇక్కడ మిక్సీ అయితే తీసుకున్నామండి కొత్తగా. అయితే ఏంటంటే పాత మిక్సీ పోయింది. ఎప్పుడు తీసుకున్నామంటే ఓల్డ్ది, దాత్విక్ చిన్నప్పుడు, అంటే అసలు 1 year బిలో తీసుకున్నాము. వాడికి 9 years అయింది. అది బాగా పాడైపోయింది. అప్పుడే మేము కొంచెం మంచిది తీసుకుని ఉండాల్సింది, ఎవరో చెప్పారన్నట్లు వేరేది తీసుకున్నాం. దానివల్ల అది ఎక్కువ రోజులు రాలేదు అనిపించింది చాలా, అందుకనేసి ఇప్పుడు ఇంకొంచెం మంచిది తీసుకున్నాం. మా వారైతే బిగ్ బిలియన్ డేస్లో తీసుకుందాంలే అనుకున్నాము, కాదు అనేసి మామయ్య అయితే తెప్పించేశారనమాట అన్నయ్యతో. ఇంకా అందుకనేసి ఇది ప్రీతి ఈకో బాగుంది. అయితే ఈకో ప్లస్ నిజం చెప్పాలంటే అమెజాన్ కన్నా తక్కువ ప్రైస్ అండి. ఇది 5,500 అక్కడ ఉంటే ఇది 5,000 మాకు వచ్చింది. 500 లెస్ అనమాట. ఇది 1 town ఉంది కదా విజయవాడ, అక్కడి నుంచి తీసుకున్నారు అన్నయ్య. అయితే 500 ఇంకా తగ్గేదేమో బిలియన్ డేస్లో అనుకున్నాం, కానీ పర్వాలేదు. మనకి అమెజాన్లో చూసుకుంటే ఇది అసలు బిలియన్ డేస్లో కన్నా పర్వాలేదు, బాగానే వచ్చింది, బెటర్ ప్రైస్కే అనిపించింది. అదైనా అన్నయ్య వల్లే, అందుకనేసి మీకు తెలుసు కదా, అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య తీసుకొచ్చారనమాట. మంచి మిక్సీ తీసుకుని రమ్మంటే, అంటే కొంచెం అవగాహన ఉండింది అన్నయ్యకి దాని మీద, అందుకనేసి మా వారేమో ఏదో తీసుకొస్తున్నారు, అదేమో పాడైపోతున్నాయి ఏమన్నా ఎలక్ట్రిక్స్. సరే మిక్సీ ఈసారి అని చెప్పి అన్నయ్యతో తెప్పించామన్నమాట. దానికి ఒక జ్యూస్ జారు 3 jars ఇచ్చారు. జ్యూస్ జార్ అయితే చాలా బాగుంది, మధ్యలో ఇప్పుడు వస్తుంది కదా ఆ మోడల్లో వచ్చిందనమాట. ఇంకా ఒకవైపు అయితే ఇడ్లీకి పోసేసాను పప్పు, మార్నింగ్ లేవడమే. ఇంకా ఈవినింగ్ అలా కావాలి పిల్లలకి, ఇద్దరికి ఫీవర్స్, వాళ్ళకి ఇడ్లీ అనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను, అన్నం పెట్టట్లేదు అనమాట. అయితే ఇంకా అలా పెట్టేసేసి ఇక్కడైతే గ్రైండర్ వేసేసి మొత్తం పిండి కలిపేసిన తర్వాత ఇక్కడ క్లీనింగ్స్ ఉంది కదా, కిచెన్ హాఫే క్లీన్ చేశాను. ఆ రోజు కూడా మొత్తం క్లీన్ చేయలేకపోయాను. ఎందుకనంటే పిల్లలను చూసుకుంటూ అలా కాదు, నాకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు మాత్రం క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మెస్ డోర్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం క్లీన్ చేశాను. ఇంకా హాఫ్ ఉంది, హాఫ్ క్లీన్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా క్లీన్ చేసేయాలి. ఎందుకనంటే అది కబోర్డ్స్ తుడవడమే మెయిన్, ఇంకేం లేదు. కబోర్డ్స్ను ఫ్రంట్లో గ్లాస్ది ఉంది చూసారా, అదొకటి తుడవాలి. ఇంకా మిగతా అంతా అయిపోయినట్లే, క్లీనింగ్స్ అంతా అయినాయి. ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. ఎందుకనంటే ఇంట్లో పరిస్థితిని బట్టి వెళ్ళాలి కదా, అది అందులో చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఉండిద్ది. సో అందువల్ల అసలు ఆ మెస్ డోర్స్కి అయితే ఎంత డస్ట్ వస్తుందంటేనండి, అసలు దీంట్లో కనిపించలేదు కానీ ఎంత బాగా వచ్చిందో. 2 మెస్ డోర్స్ అది తుడిచేటప్పటికే నాకు 1 hour పట్టేసింది అనమాట. ఇంకా ఆ తర్వాత దీన్ని వెట్ వైప్తో తుడిచేసుకుంటున్నాను. ఇక్కడికి విండోస్ అయిపోతే నాకు పెద్ద పని అయితే ఏం ఉండదు, ఎందుకనంటే కిచెన్లో నాకు మెయిన్ అది ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా ఒక చిమ్నీ ఒకటి ఉంది, అది ఎంతో డస్ట్ లేదండి, జస్ట్ ఊరినే క్లీన్ చేసేయచ్చు వెట్ వైప్తో అన్నట్లు. ఇంకా కబోర్డ్స్ ఒకటి ఉన్నాయి. ఇక్కడ కిచెన్ పక్కన తాలింపువి బరిణలు, అవే సాల్ట్ అలాగే కారం వేసుకుని డబ్బాలు ఉంటాయి కదా, అక్కడ ఆ ర్యాక్ వరకు క్లీన్ చేశాను అంతే. ఇంకా మొత్తం ఇంకా 3 racks ఉన్నాయి, ఆ ర్యాక్స్ క్లీన్ చేయాలి. కింద కబోర్డ్స్ ఉంటాయి కదా, డైలీ యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. అదొక్కటి బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. వీటిలో నేను ఆల్రెడీ ఒక వేసేసాను కదా, పేపర్స్ కాకుండా టిష్యూస్ వేసేసాను, దానివల్ల అవి తుడిచేసేసి వేసేసాను అనమాట.
ఇక్కడ కూడా ఈ ఒక్క ర్యాక్ అయితే తీసాను అనమాట. అంటే కింద వేసాను చూసారా షీట్, దాని మీద బాగా చీమలు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదండి. వాల్ పుట్టి తీసుకొచ్చి పెట్టాలి అని మా వారు చెప్పారనమాట. అంటే కబోర్డ్కి పైన దానికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఆ దాంట్లోంచి చీమలు దాని మధ్యలో నడుస్తున్నాయి, దాంట్లోంచి ఇసుక అదంతా కింద పడిపోతుంది. అసలు నేను ఎంత రాసినా అది లోపలికంట వెళ్ళదు కదా, చాక్ పీస్ అలా రాసినా సరే లక్ష్మణ్ రేఖ, దానివల్ల అసలు ఇంతవరకు కాక్రోచ్ ఉండేయండి. నేను అసలు ఎంత వాటితో ఫైట్ చేసి కాక్రోచెస్ని అయితే ఆపేశాను. అసలు ఒక్క కాక్రోచ్ కూడా మా ఇంట్లో కనపడట్లేదు. ఇప్పుడు ఈ చీమలు కనపడుతున్నాయి. మా వారితో రోజు కాల్ చేస్తున్నా, దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురండి బాబోయ్, నా వల్ల కావట్లేదని. ఎందుకనంటే అంతా బాగా చేసేస్తున్నాయి. ఇప్పుడు తుడుస్తాను, మార్నింగ్ కల్లా గలీజ్ చేసేస్తున్నాయి. అంటే ఏం లేదు, బొంబాయి రవ్వ అసలు ఎక్కడి నుంచి మా ఇంట్లో అయితే లేదండి. బొంబాయి రవ్వ అలాంటివి ఏమీ ఉంచాను నేను, అసలు చీమలు పట్టదు కూడా. కానీ అది ఎక్కడి నుంచి తెస్తుందో చాలా సన్న ఇసుక అదంతా తీసుకొచ్చేసి పడేస్తుంది అనమాట. అలాగా మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి నిర్ణయించిద్దని మొత్తం క్లీన్ చేసేద్దాం కదా అనుకున్నాను. ఏమైందంటే అసలు వర్షం పడిందండి, మామూలుగా పడలేదు. ఇంకా నైట్ అయిపోయింది. నేను రేపొద్దున ఏం చేయగలను, నైటే అసలు మొత్తం ఇల్లు తుడిచేద్దాం, పొయ్యి స్టవ్ అదంతా కడగాలి, ఇంకా పటాలు కూడా తుడిచేద్దాం అనుకున్నా. కానీ అసలు కరెంట్ మా ఇన్వర్టర్ కూడా ఆగిపోయింది, అంతసేపు పోయిందనమాట. నైట్ అంతా కరెంట్ రాలేదు. సో ఇంకా అందుకని నాకు విసుకొచ్చేసి నా ఫ్లాష్ లైట్తోనే మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను. ఇంకా దేవుడి పటాల దగ్గరికి వచ్చేటప్పటికి అస్సలు చేయలేపాను అనమాట అవి క్లీన్ చేయడం. ఓకే, నా మైండ్కి నేనే చెప్పుకుని రేపు మార్నింగ్ చేసుకుందాంలే అనుకున్నాను. ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నాను, 4కి అలాగా లేవలేకపోయాను. పిల్లలు కొంచెం అప్పుడప్పుడు లేస్తారు, వాళ్ళకి డ్రాప్స్ అలా వేయడం, వాళ్ళని కొంచెం కేర్గా చూడాలి కదా, కొంచెం మెలుగుగానే ఉండాల్సి వస్తుంది వాళ్ళకి బాగోనప్పుడు. అందువల్ల నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నా కూడా లేవలేకపోయాను. నిజంగా యాక్చువల్ టైంకి లేసాను 5:30, 5:45 ఇదే టైంకి లేసాను అనమాట. అదేనా దాతికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలని, పూజ చేస్తానని అస్సలు అనుకోలేదన్నమాట. ఎందుకనంటే అసలు అంత ఉంది కదా లోపల, నిద్రలేదు పడుకోవాలి అనిపిస్తుంది. నిద్రలేదు కదా పడుకో ఉంటుంది, కాదు కదని గట్టిగా అనుకుని ఇంకా మొత్తం ఇల్లు మళ్ళీ తుడుచుకొచ్చేసి ఊడ్చుకొని బయట ముగ్గులు అంతా పెట్టేసుకొని ఇంకా హద్విక్ కూడా టిఫిన్ పెట్టేసి వాడికి స్నానం చేపించేసి అప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఈరోజు యాక్చువల్గా దాత్విక్కి కూడా బాగాలేదు, అయినా మా వారు దగ్గరుండి ఎగ్జామ్స్ అనమాట రాబిచ్చుకు రావడానికని తీసుకెళ్లారు. వాడి వచ్చే లోపల వాడికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడమా లేకపోతే బాగా బాగోకపోతే తీసుకొచ్చేస్తానని చెప్పారు. అయితే ఇంకా వంట చేయాలి, వంట కూడా అవ్వలేదు. అందువల్ల అయితే నేను ఇంకా నైవేద్యాలు అయితే అసలు ఏమీ చేయలేదు. పాలు పొంగిద్దాం అనుకున్నాను, అవ్వలేదన్నమాట. ఇంకా ఫస్ట్ పటాలు అయితే తుడిచేయాలి, దేవుడి పటాలు తుడిచేసి బట్టలు పెట్టేసిన తర్వాత ఒక దీపం పెట్టినా నాకు కొంచెం సాటిస్ఫైగా అనిపించిద్ది అని చెప్పేసి ఫాస్ట్గా చేశాను. ఇంత ఫాస్ట్గా చేసినా నా టైం ఎంత అయిందో నేను చూపిస్తాను. ఇంకా అసలు ఇక్కడ నాకు కొంచెం టెన్షన్కి లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లాడు వస్తాడు, వాడికి కొంచెం ఫుడ్ పెట్టాలనే టెన్షన్తో నాకు ఎంత స్వెట్ వచ్చేసిందోనండి. ఇంకా సింపుల్గా అయితే ఇలా పండు పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా వచ్చి రైస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ చేస్తే నేను కొంచెం ఆరాం ఉండొచ్చేమో, మేబీ చేయకుండా కొంచెం లేట్ అయిపోయింది. బయట కూడా క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల లేట్ అయిపోయిద్ది అనమాట. మనం ఎంత పని తగ్గించుకుంటే అసలు పని అవుతుంది, అది అనుకోవాలి, కానీ అవ్వట్లేదు నాతో. ఇంకా గబగబా అయితే నాకు తోటకూర ముందల రోజే కట్ చేసుకుని పెట్టుకున్నాను, తోటకూర పప్పు చేద్దామని. మొత్తంగా తోటకూర అయినా సరే తినరు, కొంచెం దాంట్లో సొరకాయ వేస్తే మంచిదిలే అన్నట్లు వేస్తున్నాను అనమాట. హాఫ్ వేసాను సొరకాయ, ఇంకా మిగతాది వేయలేదు. దాంట్లో ఒక 2 టమాటాలు, తోటకూర, సొరకాయ మొత్తం కలిపి పప్పు పెట్టేస్తున్నాను. కారం కూడా కొంచెమే తక్కువగానే వేస్తున్నాను, ఎక్కువ అయితే వేయట్లేదు. ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేస్తే కారమే వేస్తాను. ఇంకా ఉప్పు అయితే నేను దించేసి మెదిపిన తర్వాత వేస్తాను. దాంట్లో చిన్నగా చింతపండు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసేటప్పటికి నేను మార్నింగ్ ఇడ్లీ చేశాను. అంటే నేను ఇప్పటికి అవ్వదు కదా పూజ, లంచ్ డైరెక్ట్గా చేసేద్దాం కదా అనుకున్నాను. అయితే నిన్న చపాతీ పిండి కలిపింది ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. అలాగే పొటాటో కర్రీ కూడా ఉంది నిన్నటిది, కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీస్తే అవి 2 వేస్ట్ అవుతాయి. మళ్ళీ వంట చేసే వరకు కూడా నాకు నీరసం
నీరసం వస్తుంది ఎందుకులే అనేసి నేను చేసుకుందాం అనుకుని ఒకవైపు అయితే కుక్కర్ అలా పెట్టేసి చపాతీస్ అయితే చేసేసుకుంటున్నాను. అసలు నా బాడీ చూడండి, అసలు స్వెట్ మామూలుగా పట్టలేదు, అంతా పట్టేసింది. ఎందుకనంటే అసలు ఒకవైపు టెన్షన్ ఫాస్ట్గా మా వారు కాల్ చేశారు. ఎందుకనంటే దాత్విక్కి ఫీవర్ తగ్గలేదు, హాస్పిటల్కి తీసుకెళ్దాము అన్నారనమాట. ఇంకా ఆ టెన్షన్తో ఇంకా ఎక్కువైపోయింది. ఫాస్ట్గా చేస్తున్నాను. అందులో నేను కొంచెం సేపైనా రెస్ట్ తీసుకుంటే ఓకే అనిపించింది అనమాట. అయితే నిన్నటి వరకు మేము మిక్సీ ఓపెన్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ అంటే నవరాత్రులు స్టార్టింగ్ కదా, అయితే కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేశారనమాట. ఎప్పుడు మిక్సీ మామయ్య ఏదైనా సరే మామయ్య ఓపెన్ చేశారు. నేను ఇంకా పూజ చేసుకుంటూ ఉంటే మామయ్య ఓపెన్ చేశారనమాట. దాంట్లో జ్యూస్ అంటే క్యారెట్ జ్యూస్ కూడా చేశారు అత్తయ్య. ఇంకా అలా అయితే వాటిని చూపించానమాట. అందుకని పంచదార వేస్తే చాలా మంచిది. ఒకవేళ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేటప్పుడు అయితే దాంట్లో పాలును బెల్లం పెడతారు. అలా అయితే మేము పెట్టుకుంటామని చెప్తున్నాను. ఇంకా విజిల్ కూడా వచ్చేసింది. పప్పు మీద వేసి తాళం పెట్టేసి ఇక్కడైతే చపాతీ చేసుకున్నా కదా, అది కూర్చుని తింటున్నాను. ఇంకా దాత్విక్కి వాళ్ళ అంటే నా అత్తయ్య తినిపిస్తున్నారు. ఇంకా 1:15 అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, డాక్టర్ గారు వెళ్ళిపోతారనేసి ఫాస్ట్గా తినేసి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం హాస్పిటల్కి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నవరాత్రులు చేసినాను, ఆ వ్లాగ్స్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాటిని కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట అస్సలు బాగాలేదు, పిల్లల్ని టేక్ కేర్గా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.